కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో కుట్రలు బయటపడుతున్నాయి. ఒకవైపు వేలాదిగా ఉద్యోగాలు తొలగించేస్తున్నారంటూ కొందరు కార్మికులను ఉద్యమాలకు ఉసుగొలిపి వారి ఉద్యోగాలు ఊడగొట్టేశారు. ఈ మొత్తం అన్యాయాలకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ జరుగుతున్న భారీ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గళం విప్పారు. స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న అసలు బండారాన్ని పెట్టారు. నిజానికి స్టీల్ ప్లాంట్ లో భారీ కుంభకోణమే వెలుగు చూసిందని, 15,000 మంది కార్మికుల్లో 2,000 మంది విధుల్లో లేకుండానే ఎప్పటి నుంచో జీతాలు డ్రా చేసేస్తున్నారని, ఈ తతంగం బయోమెట్రిక్ విధానంతో వెలుగులోకి వచ్చిందని చెప్పారు. విశాఖలో శనివారం పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ లో బోగసు ఉద్యోగాలు తొలగించడంతో కొందరు వైసీపీకి అనుబంధ నేతలు అమాయక నిర్వాసితులను సమ్మెలకు పురుగొలిపి వారి ఉద్యోగాలు కూడా పోయేలా చేస్తున్నారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకుంటుందని, నిర్వాసితుల కోసం తాము ఎంతటికైనా పోరాడుతామని చెప్పారు. ఇటీవల ఉద్యమాలకు దిగి కొందరు నిర్వాసితులు ఉద్యోగాలు కోల్పోతే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీకి ఆదేశాలు ఇప్పించానని చెప్పారు. నిర్వాసితులకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు సెమీ స్కిల్డ్ లేదా అన్స్కిల్డ్ 50% ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. నిర్వాసితులకు న్యాయం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో ఉన్న చెన్నై ఏజెన్సీలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విస్తరణతో పెద్దవయ్యాయని చెప్పారు. ఆ ఏజెన్సీలు విధిగా 50% నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. తమకు రాజకీయ ఉనికి అవసరం కాబట్టి ఖచ్చితంగా తాము కార్మికుల పక్షాన్ని ప్రశ్నిస్తామని, అదే సమయంలో నిర్వాసితులకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సహకరిస్తే ప్లాంటుకు మరిన్ని నిధులు రప్పిస్తామని చెప్పారు. ఏజెన్సీలు కుదించినా ఉద్యోగాలు మాత్రం కుదించకూడదని హెచ్చరించారు. ప్లాంటు పరిరక్షణ ఎంత ముఖ్యమో నిర్వాసితులకు న్యాయం చేయడం కూడా తమకు అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాల మాయాజాల తతంగం యూనియన్ నేతలకు కూడా తెలుసని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అలనాటి ప్రధాని వాజ్పేయి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, అప్పటి విశాఖ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కృషి చేస్తే నేడు ప్రధాని మోదీ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ భరత్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 14,040 కోట్ల నిధులు రప్పించారని చెప్పారు. 1980 నుంచి 1990 వరకు తీసుకున్న పాలసీ నిర్ణయాలే నేటికీ అమలవుతున్నాయని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానీయకుండా కాపాడే పూర్తి బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఇదే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో, సెమీ స్కిల్లో, అన్స్కిల్లో 50% ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని, కార్మికుల డీపీస్ని, ముఖ్యంగా డీపీస్ని వాళ్ళకి వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్లో ఉండేటట్టు చేశారు. సో దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కనుక
వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి. వాళ్ళ బాధ్యత, ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐలు కాల్ చేస్తారు. 34 మంది కాల్ చేస్తారు. ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది. అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా. అయితే మేము తెలియజేసేది ఒకటే, స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదని చెప్పేసి, ముఖ్యంగా ఎవరైతే ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో, టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం. అందులో 50% లోకల్గా ఉన్నటువంటి వారిని, నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని. ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్ళకి లోనవలసిన పరిస్థితి వస్తుంది. రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి. ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేసినా సరే, ఈరోజు 14,000 కోట్లు తీసుకొచ్చాం, ప్లాంట్ను పరిరక్షించాం. 14,040 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి మీరు నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కనుకనే ప్లాంట్ని పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో, అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం. మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్కి మేమేమి అడ్డుపడం కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి. ఇది ముఖ్యంగా ఏజెన్సీస్, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలామంది వస్తున్నారు. మేము 1000 మంది కాంట్రాక్టర్స్ని తగ్గించడంలో మేమే అట్లా, మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడానికి కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం. కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అందుకని అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు, ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఏజెన్సీల పైన ఉంది. 1000 ఏజెన్సీలు ఉన్నాయి, 1000 ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. దీన్ని 32కి కుదిస్తున్నాం, లేకపోతే 35కో కుదిస్తున్నాం అన్నారు. కుదించుకోండి, మాకేం బాధ్యత లేదు, మాకేం మాకు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. అబ్జెక్షన్ లేదు. కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు, గత 15-20 సంవత్సరాల నుంచి, అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారిని, ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి. ఇది మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నారు. రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేస్తున్నటువంటి వారికి హెచ్చరికలాగానే తెలియజేస్తున్నాం. ఇది హెచ్చరిక కిందనే భావించండి. ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మాకు ప్లాంట్ పరిరక్షించడం, ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం, ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం, ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి, అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం. ఇది ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్లు వేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా వాళ్ళకి తెలియజేసేది, స్థానికంగా డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఆర్కాడ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఇప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన గోస్ట్ ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ ఎవరంటే ఈ 1000 ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి, అందరూ కూడా ఆ 32 ఏజెన్సీలు చేస్తే ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక నెగిటివ్ టాక్ తీసుకెళ్తున్నారు. ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది చెప్పాలంటే సుమారు 15,000 మంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో
ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు 1000 ఏజెన్సీలు రన్ చేస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కోసం వాళ్ళు 32, 35కి వస్తున్నారు. సో అందులో మేము ఆ డే టు డే యాక్టివిటీస్ మేము వెళ్ళం. కానీ మేము అన్నది ఈ 15,000 మంది ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ ఉన్నారో అందులో 2,000 మంది దాకా కూడా లేరు. వాళ్ళు అది ఎప్పుడు వచ్చింది? బయోమెట్రిక్ వేసిన తర్వాత, బయోమెట్రిక్ వేలుముద్ర వేసేటప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. 2,000 మంది లేకుండా కూడా జీతాలు తీసుకుంటున్నారు ఆ ఏజెన్సీస్. వాళ్ళు పట్టుకొని గోస్ట్ వర్కర్స్ అంటున్నారు. దయచేసి ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే ఏజెన్సీస్. ఈరోజు అందుకే అంటున్నాను, అక్కడ నిర్వాసితులు దీనికి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్స్కి ఉంది, డిపార్ట్మెంట్ హెడ్స్కి ఐడియా ఉంది, కొంతమంది యూనియన్ నాయకులకి ఉంది. వీళ్ళకి తెలియకుండా జరగలే. అది నేను తెలియజేస్తున్నాను తప్ప మేము ఎవరిని కించపరచడానికి కాదని కూడా ఈ సందర్భంగా అందరికీ క్లారిఫై చేస్తున్నాం. మా ధ్యేయం మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడం జరగదు. ఇది మరీ చెప్తాను. ఎందుకంటే ఈరోజు డబ్బులు తీసుకొచ్చింది మీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట, ఆ మాట ప్రకారంగా డబ్బులు తీసుకొచ్చాం. మళ్ళీ చెప్తాం. కానీ ప్లాంట్ లాభాల మాటలో నడిపించేటువంటి బాధ్యత కూడా మరి అటు మేనేజ్మెంట్ కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్లాంట్ని బతికించుకోవాలి, నడిపించాలి, లాభాల్లో తేవాలని ఒకే ఒక సింగిల్ జయంతి నడాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్యలకి రాజకీయ పార్టీల మీద ఆ ప్రభావం పడుతున్నటువంటి వాస్తవే. అయితే మేము రాజకీయ నాయకులుగా మేము చేయగలిగేది ఆర్థిక సహాయం అందించగలం, ఇంకా మెరుగ్గా ఏం చేయాలనేది మేము చేయగలం తప్ప డే టు డే యాక్టివిటీస్లో అది ఎప్పుడూ లేదు. అది ఈరోజే కాదు, అక్కడ ఎవరి మంది చేర్పించుకుంటున్నారు, ఎన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఎంతమంది అవసరం ఉంది, వాళ్ళు పెట్టుకుంటున్నారా, ఇంకా ఎక్కువ మంది పెట్టుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా డబ్బులు అమ్ముతున్నారా, వీటిపైన మేము ఎప్పుడు కూడా మేము వెళ్ళేదల్లా ఎప్పుడైనా మాకు అవసరం వస్తే ఎవరైనా మాకు పిలిస్తే కేవలం కార్డ్ హోల్డర్ మాత్రం పిలుస్తాడు. ఆయనకు అన్యాయం, నాకు జాబ్ రాలేదండి, నాకు కార్డు ఉందండి, నాకు ఈ జాబ్ వేయించండి అని వాళ్ళ వైపు మేము మాట్లాడగలం తప్ప ఎప్పుడు కూడా బయట కాంట్రాక్ట్ వర్కర్స్ మా దగ్గరికి రాలేదు. వాళ్ళు ఎప్పుడైనా వస్తే మొన్న తీసేవారు కనుక, స్ట్రైక్ తీస్తే అప్పుడు వచ్చారు. రాష్ట్రాల్లో నడుస్తుంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆ రోజు వాజ్పేయి గారు, కీర్తిశేషులు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా, ఎర్రనాయుడు గారు కీర్తిశేషులు వారు కేంద్ర మంత్రిగా, స్థానికంగా ఎంఎస్ మూర్తి గారు వాళ్ళ ఎంపీగా ఉండి వాళ్ళందరూ కృషితోనే ఈరోజు ప్లాంట్కి 1337 కోట్ల రూపాయలు తీసుకొచ్చి లాభాల్లో నడిచేటట్టుగా చేయగలిగాం. మళ్ళీ ఈరోజు కూడా యాదృచ్ఛికంగా లేకపోతే దైవదీనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే కీర్తిశేషుల ఎర్రనాయుడు గారు వాళ్ళ అబ్బాయే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాగే ఎంవీఎస్ మూర్తి గారు, కీర్తిశేషుల ఎంవీఎస్ మూర్తి గారు మనవడు శ్రీభర్త్ గారు ఎంపీగా ఉన్నారు. మొత్తానికి వాళ్ళ ఆధీనంలోనే, ఆ కాంబినేషన్లోనే ఈరోజు మళ్ళీ మనం 14,040 కోట్లు తేవడం జరిగింది. కనుక మా ఎన్డీఏ కూటమి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ అందరికీ ఒకే ఒక ఆలోచన, ప్లాంట్ను పరిరక్షించాలి. దానికోసమే ఈరోజు 14,040 కోట్లు తేవడం జరిగింది. మిగతావన్నీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఇక మేమన్నది ఆ డబ్బులు తీసుకొచ్చినటువంటి బాధ్యత మాది పూర్తి చేస్తాం కనుక ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘాలు తప్పుదో పట్టిస్తున్నాయి. కొన్ని కార్మిక సంఘాలు తప్పుదో పట్టించి అలా ప్రైవేటైజ్ అయిపోయిందని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. పాలసీ డెసిషన్కి, పొలిటికల్ డెసిషన్కి అవగాహన తెలుసుకోవాలి. వాళ్ళకి తెలుసు పాలసీ డెసిషన్ ఎప్పుడో 1980 నుంచి 90 మధ్యన తీసుకున్నటువంటి డెసిషన్ ఇప్పటికే ఉందని. అది పాలసీ డెసిషన్. కానీ పొలిటికల్ డెసిషన్లో ఎప్పుడు కూడా మేము చేయకూడదు అనుకున్న ఆ పొలిటికల్ డెసిషన్తోనే 1998లో కాపాడాం. అదే పొలిటికల్ డెసిషన్ ఈరోజు 2024లో కూడా కాపాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే మరొకసారి అందరికీ తెలియజేసేది, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడేటువంటి బాధ్యత మాది. దాన్ని పూర్తి సామర్థ్యం వైపు నడిపించేటువంటి బాధ్యత మేనేజ్మెంట్ మీద, ఎంప్లాయీస్ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.